సర్వే నెంబర్ ఏంటి అనేది, భూమి చిరునామా ఏంటి తెలవాలి అంటే ముందుగా కొన్ని కాగితాలను మనం పోగేసి పెట్టుకోవాలి. ఒకటి గ్రామ నక్ష, ఆ విలేజ్ మ్యాప్ ఉంటుంది. ఇంతకుముందు గుడ్డ మీద ఉండే ఒక మ్యాపు, దాని ఇప్పుడు కాగితాల మీద ప్రింట్లు అయినాయి. కొన్ని వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వెబ్సైట్ ద్వారా తీసుకోవడానికి ఉంటుంది, లేదా దరఖాస్తు పెట్టి తీసుకోవచ్చు, లేదా గ్రామంలో ఎవరి దగ్గర ఉంటే ఆ గ్రామ పటం ఒకసారి చూసుకోవాలి. ఈ గ్రామ పటంలో మన భూమి ఎక్కడుందనే గుర్తించే ప్రయత్నం జరగాలి. గ్రామ పటం పట్టుకొని దాంట్లో కొన్ని గుర్తులు ఉంటాయి. ఆ గ్రామంలో ఎక్కడైతే కొండలు ఉంటాయి ఆ కొండలకు ఒక గుర్తు ఉంటుంది. చెరువులు ఉంటే చెరువులను మార్కింగ్ చేసి ఉంటుంది. కాలిబాట, బండ్ల బాట మార్కింగ్ చేసి ఉంటాయి. తాడి చెట్లు, ఈత చెట్లు ఉంటే ఆ పటంలో ఆ చెట్లు మనకు మార్కింగ్ కనపడుతూ ఉంటుంది. ఈ గుర్తుల ఆధారంగా ఇప్పుడు మనం ఎక్కడున్నాము, దాని సర్వే నెంబర్ ఏంటి అనే గుర్తించే ఒక ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా గ్రామం యొక్క పహాని నకలు మనం తీసుకోవాలి. అది మీ భూమి పహాని ఉండాలి. వీలైతే మొత్తం గ్రామం పహాని కనుక దగ్గర పెట్టుకున్నట్లయితే పహాని ఆధారంగా, గ్రామ పటం ఆధారంగా మనం ఒక చోట నిలబడి మీరు దున్నుకుంటున్న భూమి ఏ సర్వే నెంబర్లో ఉందో గుర్తించవచ్చు. చిన్నపాటి టెక్నిక్ తోటి మీ చుట్టూ రైతులు ఎవరున్నారు, వాళ్ళ పేర్లు పహానిలో ఏ సర్వే నెంబర్లో రాసున్నాయి, గ్రామ పటంలో గుర్తులు ఏమున్నాయి, మీ దగ్గర రికార్డు ఏమున్నాయి, వీటన్నిటిని ఆధారంగా ఆ సర్వే నెంబర్ని మనం గుర్తించవచ్చు. ఈ సర్వే నెంబర్ని గుర్తుపెట్టడానికి మనం సర్వేయర్ అయి ఉండాల్సిన పని లేదు. మండల్ సర్వేయరో, ప్రైవేట్ సర్వేయరో, సర్వే తెలిసిన వాడు మాత్రమే ఈ పని చేయాల్సిన పని లేదు. ఇది చిన్నపాటి ట్రైనింగ్ తోటి, చిన్నపాటి అవగాహనతోటి కూడా మనం మన భూమి సర్వే నెంబర్ని గుర్తించవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు రికార్డులో ఏ నెంబర్ రాస్తుంటే అదే నెంబరే మీరు కాసేపు అనుకోకండి. మీరు ఈ సర్వే నెంబర్ని గుర్తించే ప్రక్రియలో భూమి దగ్గర నిలబడి ఆ భూమి యొక్క సర్వే నెంబర్ని గుర్తించే ప్రయత్నం చేయాలి తప్ప మీ రికార్డులో ఉన్న నెంబర్ ఇదే అనే ఆలోచనకి ముందే రాకండి. అట్లా కనుక మనం ఒకసారి గుర్తిస్తే మీరు సాగు చేసుకుంటున్న భూమి సర్వే నెంబర్ ఏంటో మీకు తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఆ సర్వే నెంబర్ మీరు ఏదైతే గుర్తించారో అది మీ పాస్ పుస్తకంలో ఒక సర్వే నెంబర్ 2 ఒకటే అయితే సమస్య లేదు. ఒకవేళ మీరు ఇక్కడ గుర్తించిన సర్వే నెంబరు రికార్డులో, పాస్ పుస్తకంలోనో 1Bలోనో ఉన్న సర్వే నెంబర్ వేరుగా ఉంది అంటే ఇది ఎప్పుడో ఒకప్పుడు సమస్యకు దారితీస్తుంది.